ఏంటైది? అది అది మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఆంటీ? అంటే అది హారిక. నీకు రాను రాను పైత్యం ఎక్కువైపోతుందే. ఇది పైత్యం కాదండి, పిచ్చి అంటారు దీన్ని. ఈ విషయం అభి అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? బావగారి మాట అటుంచండి, అత్తయ్యకి తెలిస్తే ఆంటీ సంగతి అంతే. మీకు చేతులెత్తి దండం పెడతాను, దయచేసి ఈ విషయాలేవి ఎవరికి చెప్పకండి. చెప్పకుండా ఎలా ఉండగలమే? అది నా భవిష్యత్తురా. అదే మా భయం, ముందు ముందు మీరేమైపోతారో అని కంగారుగా ఉంది. నాకేం కాదే, నేను బాగానే ఉంటాను, సంతోషంగా ఆనందంగా ఉంటాను. అసలు ఇలా చేయాల్సిన అవసరం నీకేంటే? నా బాధ నీకేం తెలుసురా? నన్నెవరూ పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే ఇలా చేస్తారా ఆంటీ? బాగా ఆలోచించి చేశానే. ఏం ఆలోచించావే? అంతగా నువ్వు చించడానికి ఏముంది ఇందులో? అంతగా ఆలోచించి ఏం రాశారంటీ? ఏవో కాకి గీతలు గీసినట్టున్నాయి. నా దేవుడా, నా రాజాను కాపాడావు. అసలు ఏం రాసావే చెప్పు. రామకోటి రాసాలేరా, అదే వాటర్ తగిలి అక్షరాలు కలిసిపోయాయి. మీరు రామకోటి రాశారా? ఇంకేదో అనుకున్నాం. నా కలిసిగా ఉంది, నేను వెళ్ళి నిద్రపోతా. ఏంటిది? అమ్మా, వంట చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. బెడ్కి అడ్డంగా పడిపోయేవేంటత్తా? లే పైకి లేయి. నా బెడ్ నా ఇష్టమే, అడ్డంగా పడుకుంటాను, నిలువుగా పడుకుంటాను. అడగటానికి నువ్వే వత్తివే. ఇదిగో బెడ్ అంతా నువ్వే ఆక్రమించుకుంటే నేను నా కొడుకు ఎక్కడ పడుకోవాలి? ఇంత పెద్ద ఇంట్లో మీ ఇద్దరు పడుకోవడానికి చోట్లేదా? వెళ్ళి హాల్లో పడకడే. ఈ రూమ్ ఉండగా హాల్లో పడుకోవాల్సిన కర్మ మాకేంది? ఇది నా రూమే. పోయబ్బో, నీ ఒక్కదానికే ఇంత పెద్ద రూమా? వెళ్ళి ఆ పక్కన పడకపా. ఎంత ధైర్యమే? పడుకున్న దాన్ని నన్నే లేపుతావా? నిన్ను నా జుట్టు పట్టుకుంటావా? నిన్ను అత్తయ్య, అత్తయ్య ఏం చేస్తున్నారు? ఈ తల్లి కొడుకులు ఇద్దరు నన్ను కొడుతున్నారా? వీళ్ళు మిమ్మల్ని కొట్టడం ఏంటాంటీ? ఏం జరిగింది? వీళ్ళు నా రూమ్కి వచ్చి నా మీద దౌర్జన్యం చేస్తున్నారు. అక్క ఏమైంది? చూడరా తమ్ముడు, నన్ను కిట్టుని పెద్దమ్మ ఈ రూమ్ లో పడుకోమంది. ఈ అత్తయ్య మాకు ప్లేస్ ఇవ్వకుండా బెడ్ అంతా తను పడుకుంది. పాపం వదిన, వాళ్ళకి మీరు కాస్త చోటివ్వచ్చు కదా ఆంటీ. బెడ్ మీద వాళ్ళు పడుకుంటే నేను అక్కడ పడుకోలే? అసలు ఈ రోజు నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. అయితే కింద పడుకో, నొప్పులన్నీ తగ్గుతాయి. నేను కింద పడుకోలే? చూడరా ఇదేమంటుందా? కింద పడుకుంటే నిజంగానే బాడీ పెయిన్స్ తగ్గుతాయే. అక్క నీ మంచి కోసమే చెప్పింది. ఇన్నాళ్ళు బెడ్ మీద పడుకుని ఇప్పుడు కింద ఎలా పడుకోవాలరా? ఇన్నాళ్ళు బెడ్ మీద సుఖంగా పడుకున్నావు కదా, అందుకే అడ్డంగా పెరిగిపోయావు. ఎవరే అడ్డంగా పెరిగింది? నువ్వే. ఇదిగో ఈ రోజు నుంచి కింద పడుకో, తగ్గిపోతావు. నేను తగ్గితే నీకేంటి, పెరిగితే నీకేంటి? గొడవలు ఎందుకంటే ముగ్గురు అడ్జస్ట్ అయి బెడ్ ని షేర్ చేసుకోండి. నా వల్ల కదే, నేను అస్సలు అలా పడుకోలేను. వాళ్ళ కాకపోతే కింద పడుకోమ్మా. ఉండు,
వెళ్ళి మా వదినతో చెప్తాను నీ సంగతి. ఎళ్ళెళ్ళు. నేను పెద్దమ్మతో చెప్పే వచ్చాను. ఆ, పెద్దమ్మే మమ్మల్ని ఈ రూమ్ లో పడుకోమంది. ఇన్నాళ్ళు ఒకదానివే పడుకున్నావు కదే, ఇప్పుడు వాళ్ళతో కలిసి పడుకో. ఈ టైంలో అమ్మ దగ్గరికి వెళ్ళావంటే నీకే తిట్లు పడతాయి. ఆ, అదే నిజమే. వదినకు నాకంటే ఇదంటేనే ప్రేమ. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్ వదినా. బాయ్. బాయ్, పడుకోండి. కిట్టు పడుకోరా నాన్న. అలాగే అమ్మా. దొంగ మొహందే నా పెట్టు లాగేసుకుంది. త్వరగా దీన్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి. వీణ్ణి ఏయ్, పడుకో పడుకో పడుకో. ఆడ కుంభకర్ణుళ్ళ ఆ కురకేటే ఆపవే. బాగైంది. ఏమైందమ్మా? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? అవునా బే, అప్పుడప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. వద్దులే అబి, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. అమ్మా, ఇప్పుడే చూపించుకుంటే మంచిది కదమ్మా. నువ్వు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి వచ్చుంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను బాగానే ఉన్నానమ్మా. నేను ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉంది. కాసేపు కాళ్ళు నొక్కుని పడుకుంటానులే, నిద్ర పడుతుంది. పెయిన్ టాబ్లెట్లు కూడా వేసుకున్నాను. సరేనమ్మా. అభి, అరే వద్దులే నాన్నా. ఏం కాదు, నీ కాలిటివమ్మా. ఏం చేస్తున్నావు అభి? నొప్పి తగ్గే వరకు నీ కాళ్ళు పడతానమ్మా. వద్దభి, నేనే నొక్కుంటానులే. పర్లేదులే అమ్మా.
అభి నా సొంత కొడుకు కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. నీలాంటి కొడుకును కనాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అమ్మా, ఉమ్. ఏంటి ఆలోచిస్తున్నాం? ఏం లేదురా, ఆఫీస్లో పనులు ఎలా జరుగుతున్నాయి? అంతా ఓకే అమ్మా. మనకి గవర్నమెంట్ ఈవెంట్ వచ్చింది. అది బాగా చేస్తే మంచి పేరు వస్తుంది. నువ్వు చెయ్యకపోవడము, పేరు రాకపోవడమునా? నేనేం చేయలేదు. ఈ ఈవెంట్కి సంబంధించి అన్ని పనులు అఖిలే చేశాడమ్మా. అఖిల్ చేశాడా? అవునమ్మా. వాడు డిప్రెషన్లో ఉంటే వసు గారు వాడిని ఆ పనిలో పెట్టారు. చాలా అద్భుతంగా చేశాడమ్మా. మీరు అత్తయ్య కాళ్ళు పడుతున్నారేంటండి? నేను చూసుకుంటాను కదా, లేవండి. మా అమ్మ కాళ్ళు నేను పడితే తప్పేంటండి? నేనుండగా ఈ పని మీకెందుకండి? అమ్మకు సేవ చేసుకునే అదృష్టం ఎవరికో కానీ రాదు వసు గారు. నాకొచ్చింది, నన్ను చేయనివ్వండి. ఈవెంట్ పనులు అఖిల్తో చేయించావంట కదా వసు? నాకు చాలా సంతోషంగా ఉంది. మా చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎలా చూసుకునేదానవో ఇప్పుడు వసు గారు, పావని వదిన అఖిల్ని అలా చూసుకుంటున్నారు. వాణ్ణి పసిబిడ్డలా చూసుకుంటున్నారు. నేను వాణ్ణలా చూడలేకపోతున్నాను అభి. వాడికి త్వరగా కాళ్ళొస్తే బావుణ్ణు. హాస్పిటల్కి తిప్పుతున్నావమ్మా. ప్రయత్నం చేస్తున్నాం. అఖిల్ త్వరలోనే నడుస్తాడని డాక్టర్ చెప్పారు. నువ్వేం వరీ అవ్వకు. సరే అభి. కిట్టుని స్కూల్లో చేర్పించి చాలా మంచి పని చేశావు. దమయంతి చాలా ఆనందపడుతుంది. ఇంక చాలే అభి, నొప్పి తగ్గిపోయింది. వెళ్ళి నిద్రపోండి, చాలా పొద్దుపోయింది. కొద్దిసేపు చల్లగాలి కొండి నేను వెళ్ళి పడుకుంటాను. వెళ్ళు. గుడ్ నైట్ అమ్మా. చదువులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే ఏంటండి, ఏమైంది? మీరెంత మంచి కొడుకండి. ఇంత వయసు వచ్చినా అమ్మ సేవ చేస్తున్నారు. ఎంత ఎత్తెదిగినా అమ్మకు నేను కొడుకునే కదండి. మీ హోదాని, స్థాయిని పక్కన పెట్టి కింద కూర్చొని అత్తయ్య కాళ్ళు మీ ఒళ్ళో పెట్టుకుని మీరు సేవలు చేస్తూ ఉంటే చాలా గొప్పగా అనిపించింది. ఇందులో గొప్పే ఉందండి. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడతారు. వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే వాళ్ళకు మనం చేసే సేవలు చాలా చిన్నవి. కానీ అందరూ మీలా ఉండరు కదా. ఒక వయసు వచ్చాక పెద్దవాళ్ళని చీదరించుకుంటారు. అనకూడని మాటలని వాళ్ళ మనసుని గాయపరుస్తారు. వాళ్లతో కాస్త సమయం కూడా గడపరు. ఏవేవో కారణాలు చెప్పి వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులిపేసుకుంటారు. వృద్ధాప్యం శాపం అని అందరూ అనుకుంటారు వసుగారు. కానీ అదొక వరం. వృద్ధులయ్యే అదృష్టం అందరికీ ఉండదు. అల్పాయుషులుగా చనిపోయే ఎంతోమంది. అది తెలుసుకుంటే పిల్లలు ఎవరూ కూడా పెద్దవాళ్ళని బాధ పెట్టరు. నిజమేనండి. పెద్దవాళ్ళంటే ఒక చరిత్ర, జీవితానుభవం, కష్ట నష్టాలను ఎదుర్కొనే ధైర్యం,
రేపటిపై నమ్మకం, పెద్దవాళ్ళను గౌరవించినప్పుడే ఇవన్నీ మనకు తెలుస్తాయి. వసు గారు, మీరు నాకు హెల్ప్ చేయాలి. రేపు బ్యాంక్కి వెళ్ళి కిట్టు స్కూల్ ఫీజు డీడీ తీయాలి. రేపు ఆఫీస్కి వెళ్ళాక మీకు కాల్ చేస్తాను. అలాగేనండి. పదండి నిద్రపోదాం. ఒరే కిట్టు, ఊళ్ళోలా బడెగ్గొట్టి అల్లరి చేసినట్టు ఇక్కడ చేయి మాకు. బాగా చదువుకోవాలి. ఇదిగో నువ్వు వెధవేషాలు వేసావనుకో మనల్ని ఇక్కడ ఉంచరు, మళ్ళీ ఊరికే పంపించేస్తారు. అర్థమైందా? తెలుసులేవే. ఇదిగో అన్నం క్యారేజ్ తీసుకొస్తాను గాని నువ్వు ఇబ్బడి బ్యాగ్ తీసుకో. వేసుకో. బ్యాగ్స్ లో బుక్స్ సర్దుకోండి, నేను లంచ్ బాక్స్ తీసుకొస్తాను. సరే మమ్మీ. దీన్ని ఏదో రకంగా సంపాదించాలి. చెప్తా. రే బన్నీ, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. అది మా అన్నయ్య బ్యాగ్, నీకెందుకు ఇవ్వాలి? నేనేమైనా నీ బ్యాగ్ అడిగానా? వాడి బ్యాగే కదా అడిగింది. నీకు బ్యాగ్ ఉంది కదా బావా. నాది నువ్వు తీసుకొని నీది నాకు ఇవ్వు. అలా ఏం ఇవ్వం, ఎవరి బ్యాగ్ వాళ్ళదే. ఏ నువ్వెందుకే మధ్యలో? పక్కకు పో. మర్యాదగా మాట్లాడు బావా. బ్యాగ్ ఇస్తావా లేదా? ఏమైంది కిట్టు? చూడు మమ్మీ, వీడు అన్నయ్య బ్యాగ్ అడుగుతున్నాడు. చిన్న పెద్ద తేడా లేకుండా వాడు వీడి అంటే బావా అనలేవు. నాకు ఆ బ్యాగ్ కావాలమ్మా. మావయ్య, నీకు కొత్త బ్యాగు, పుస్తకాలు, యూనిఫాము కొనిచ్చారు కదా కిట్టు. నాకు బన్నీ గాడి బ్యాగ్ కావాలి. నా బ్యాగ్ వాడిని తీసుకోమనండి. రాత్రేమో నా బెడ్ కొట్టేశారు, ఇప్పుడేమో వాడి స్కూల్ బ్యాగ్ కొట్టేస్తున్నారు. ఏంట్రా, ఏం కావాలి నీకు? చూడు పెద్దమ్మా, కిట్టు బ్యాగ్ అడుగుతుంటే బన్నీగాడు బ్యాగ్ ఇవ్వనంటున్నాడు. బావా నా బ్యాగ్ అడుగుతున్నాడు నానమ్మ. ఏదైనా బ్యాగే కదరా, ఇస్తే ఏమైంది? మేము నీ ఆస్తులేం అడగలేదురా, బ్యాగే అడిగాము. అయినా ఆ బ్యాగ్ కూడా నీకు మా అభి అన్నే కదా కొనిచ్చింది. ఏదో నీ సొంత బ్యాగ్ అయినట్టు గింజుకుంటావే. బన్నీ ఇచ్చేయి. ఏంటదినా ఏదో ముష్టేసినట్టు చెప్తున్నావు? నేను మామూలుగానే చెప్పాను దమయంతి. నాకు అర్థం కాలేదనుకున్నావా? మా అన్నయ్య మంచిగా నా కొడుకుని స్కూల్కి పంపిస్తుంటే ఈ పల్లెటూళ్ళు వాళ్ళకు చదువు ఎందుకని నువ్వు కొనుక్కుంటా ఉన్నావు. వసు, అలా అనుకో దమయంతి. అనవసరంగా నువ్వేదేదో ఊహించుకోకు. చూసావా పెద్దమ్మా, నీ కళ్ళ ముందే నీ ఇద్దరు కోడళ్ళు నన్ను ఎలా అంటున్నారో. బ్యాగ్ గురించి ఇంత రచ్చెందుకు? కిట్టు, నీకు నీ బ్యాగ్ నచ్చలేదా? నచ్చలేదు. నాకు బన్నీ గాడి బ్యాగే కావాలి. తీసుకో నాన్న, తీసుకో. ఏమైంది? ఆహా, ఏం లేదండి. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. త్వరగా రెడీ అవ్వండి, స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. నీ పుణ్యమా అని కిట్టు బడికెళ్తున్నాడన్నయ్యా.
రేపు వీడు ఏ కలెక్టరో డాక్టరో అయితే నీ పేరే చెప్పుకుంటాడు. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఈరోజు ఎలాగైనా చూసేయాలి. ఒరే కిట్టు, మొదటి రోజు బడికి పోతున్నావు, మావి కళ్ళకి దండం పెట్టుకున్నానా? స్కూల్ కని చెప్పి సినిమాకి వెళ్ళొచ్చు, మరి సినిమాకి డబ్బులు ఎలా?